వందే వాసవి పురే సౌవర్ణ శృంగే గివ్ లాట్ ఆఫ్ గైడెన్స్. ఆయన సపోర్ట్ అనేది చాలా గ్రేట్. అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు, బట్ హి హస్ గివెన్ ఏ గ్రేట్ పేరు తెచ్చుకొని ఎలక్షన్ లేకుండానే నెక్స్ట్ ఎలక్షన్ లో నామినేటెడ్ పోస్ట్ గా రావాల్సిందిగా కోరుతున్నాము. లీడర్షిప్ లేక కరెక్ట్ రైట్ డైరెక్షన్ లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ 5 years లో. I have a great opportunity ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ కాబట్టి ఐ బి సో హ్యాపీ అనమాట. అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ అంటే ఏదో నేను హండ్రెడ్స్ కాదండి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్. సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ. మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ కర్నూలులో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ అండి. వీ విల్ వర్క్ వెరీ హార్డ్. సో మీరు అందరూ కూడా టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ. ఈరోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. రేపు మరీ చీతు అనుకోరాలంటే నాకు కూడా టైం ఇచ్చి, ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తుంటారు ప్రతి చోటిగా. దట్ ఈస్ నాట్ ద థింగ్. మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుంటా, ఆర్ మనం ఎట్లయినా పోయేది ఉంటుంది. స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి, వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది. బట్ దానికోసము ఒకటి ఏదైనా ఫంక్షన్ రావాలా సపరేట్ అంటే హాఫ్ డే ఫుల్ డే పోతుంది. ఎందుకంటే టైం ఈజ్ వెరీ క్రిటికల్. టైం పోయిన తర్వాత మరి మనం వెనక్కి తీసుకొని రాలేము. కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోవాలా. ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు గ్యారంటీ అటెండ్ అవుతాను. లేదంటే మా ఫాదర్ ఎనీ టైమ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఈజ్ గివింగ్ గ్రేట్ సర్వీస్ కాబట్టి ఫాదర్ కూడా అవైలబుల్ ఉంటారు. సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అదొకటే. తర్వాత నేను చెప్పేది ఏమంటే కర్నూలు ప్రజలు మన ఆర్యవైశ్యే కాకుండా చాలా మంది నన్ను ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో కంటెస్ట్ చేస్తున్నాడు వాడు టీజీ భరత్ మనవాడు అని చెప్పి, మనవాడు మన తమ్ముడు బ్రదర్ మనవాడు ఎనీథింగ్ వాట్ ఎవర్ ఫీలింగ్ అట్లా అంటే వాళ్ళకి నేను గెలిచిన తర్వాత వాళ్ళలో ఆనందము, వాళ్ళలో ఫీలింగ్స్ ఐ కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట. చాలా నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ హానర్. ఎందుకంటే టు సర్వ్ ద పీపుల్ అండ్ డూ మై బెస్ట్, గివ్ ద బెస్ట్ అనేది మనం చిరస్థాయిగా నిలిచిపోయే ఒక గొప్ప అవకాశం ఇది. అందరికీ తెలుసు పొలిటికల్లో గ్రోత్ వచ్చిన తర్వాత, ఒక పదవి వచ్చిన తర్వాత ఏదైనా చేసినామంటే లైఫ్ లాంగ్ మనం గుర్తు చేసుకుంటాం. ఈరోజు రోషే గారిని కానీ ఇట్లా పెద్దవాళ్ళు, ఈవెన్ మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో మీరు చూసింటారు. సో ఇట్లా గ్రేట్ లీడర్స్ని లైఫ్ లాంగ్ తలుచుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. అది గివ్ మై బెస్ట్, డూ మై బెస్ట్. సో మీ అందరు సహకారాలు నా పైన ఉంటుందని ఆశపడుతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.